ఈ ఉదయకాలంన ప్రభువు పెరట మీ అందరికీ శుభాభివందనాలు. ప్రభువైన యేసయ్యకు కృతజ్ఞతాస్తుతులు. హల్లెలూయా. ఈరోజు మనం ధ్యానించబోయే వాక్యము, ఆపత్కాలమునందు నీవు మొర్రపెట్టగా నేను నిన్ను విడిపించితిని. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, మన జీవితంలో ఎన్ని ఆపదలు వచ్చినా, బాధలు వచ్చినా, సమస్యలు వచ్చినా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే యేసయ్య మనల్ని విడిపించే దేవుడు. హల్లెలూయా. మన దేవునికి మొర్ర పెట్టినప్పుడు ఆయన మన ప్రార్థన వినే దేవుడు, మన ప్రార్థనను ఆలకించే దేవుడు. తన సమయంలో మనలను విడిపించి ఆదరిస్తాడు. చూడండి, ఒక ప్రక్కన ఆదరణగా ఉన్నాడు, ఒక ప్రక్కన విడిపించే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. యేసయ్య గొప్ప దేవుడండి. మన జీవితంలో ఎలాంటి సమస్యలు వచ్చినా, ఎలాంటి ఆపదలు వచ్చినా మనకు ధైర్యాన్ని కల్పించే దేవుడు, మనల్ని విడిపించే దేవుడు, మనల్ని ఆదరించే దేవుడు. మరొకటి, మన ప్రార్థన వినే దేవుడు. ప్రియ సహోదరి సహోదరుడా, సోలిపోతున్నావా? నీ జీవితంలో ఆపదలున్నాయా? సమస్యలున్నాయా? దేవునికి మొర్రపెట్టు, యేసయ్యకు మొర్రపెట్టు. హల్లెలూయా. నిన్ను ఆదరిస్తాడు, నిన్ను విడిపిస్తాడు, నీ సమస్యలు, నీ బాధలన్నింటినీ తీరుస్తాడు. హల్లెలూయా. మనుషులు నమ్మొద్దు, యేసయ్యను నమ్ము. మనుషులు చేయి విడిచేస్తారు. ప్రియ సహోదరి సహోదరుడా, సహాయం చేయరు. ఇదిగో చేస్తాను అని చెప్పి సహాయం చేయలేకపోతారు. ఆయన దేవుడు ఒక సహాయకుడుగా ఉన్నాడు, ఆదరణగా ఉన్నాడు, మనల్ని విడిపించే దేవుడుగా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, యేసయ్యను నమ్మండి. ఎంత సమస్యలు వచ్చినా, ఎంత ఆపదలు వచ్చినా, బాధలు వచ్చినా దేవుడి దగ్గర మొరపెట్టండి. యేసయ్య మీ ప్రార్థనలను వినే దేవుడు. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రార్థించుకుందాం. ఈ ఉదయం నీ సమస్యలను, భయాలను దేవుని చేతిలో అప్పగించు. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు మొర్రపెట్టినప్పుడు వినే దేవుడు నీతో ఉన్నాడు. ఆయన నిన్ను విడిపిస్తాడు. కాబట్టి ఈ రోజున విశ్వాసముతో ప్రారంభించు. హల్లెలూయా. యేసయ్యా, ఈ ఉదయకాలంలో ఎంతోమంది ఆపదలో ఉంటున్నారు ప్రభువా, వాళ్ళనందరినీ విడిపించండి, వాళ్ళకు ఆదరణగా ఉండండి, వాళ్ళు మొర్రపెట్టగా వాళ్ళ ప్రార్థనలను ఆలకించండి ప్రభువా. స్తోత్రం యేసయ్యా. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని ఆశీర్వదించి దీవించునుగాక.